హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజ్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ 65 తయారు చేసుకోబోతున్నాం. ఇది పైన క్రంచిగా లోపల జ్యూసీగా అలాగే పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట. పిల్లలకు ఈవినింగ్స్ పూట ఇలా స్నాక్స్ లాగా తయారు చేసి పెట్టండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎలా చేయాలో పర్ఫెక్ట్గా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 8 గుడ్లను తీసుకున్నానండి. గుడ్లని చక్కగా ఉడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని బౌల్లో పెట్టుకోండి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని కట్ చేసుకొని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి అనమాట. ఎల్లోని మనం ఇక్కడ వాడడం లేదు. ఇప్పుడు ఎగ్ని కట్ చేసుకొని బౌల్లో పెట్టేస్తే ఎల్లో అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే చూపించిన విధంగా ఎగ్లో ఉన్న ఎల్లో తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ వైట్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా ఎగ్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ మన ఎగ్ అనేది కట్ చేయడం అయిపోయింది. ఇంత చిన్న చిన్నగా ముక్కలు రావాలండి. మనం పక్కన పెట్టుకున్న ఎల్లో పైన కాస్త కారం అలాగే సాల్ట్ వేసి పిల్లలకి ఇచ్చేయండి, వాళ్ళు ఇష్టంగా తింటారు, వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఎగ్ వైట్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ఎండుకారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ శనగపిండి, ఒక 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకొని అలాగే చివరిలో కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా కలిపేసుకోండి. చూసారు కదా, ఇది మనకు చిన్న చిన్న పకోడీలా వేసుకునేలాగా రావాలి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఇలా చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని వీటిని లో మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వండి రెండు వైపులా. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కదలపకుండా అలాగే ఉంచండి. ఇప్పుడు ఇవి కాస్త కలర్ వచ్చి పైకి తేలిన తర్వాత మరోవైపు తిప్పేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని జల్లిగంటలో తీసుకొని పక్కన ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలాగే చూపించినవన్నీ చేసుకోండి. ఇప్పుడు మరొక కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కాస్త ఎక్కువ పడిందండి, తీసాను నేను. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎల్లిపాయ అలాగే ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మిరియాల పొడి వేసుకొని ఇవి చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు ఆకులు అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్, ఒక 5 టేబుల్ స్పూన్ల తీయటి పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇది ఒక 2-3 నిమిషాల పాటు గ్యాస్ని సన్న సెగ పైన పెట్టేసుకొని మగ్గనివ్వండి. చూసారు కదా, ఇది మగ్గిపోయిందండి. దీంట్లో మనం పక్కన పెట్టేసుకున్న మనం డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ది వేసేసుకుందాం అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు దీంట్లో మగ్గనివ్వాలన్నమాట. చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు అలా వదిలేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మన ఎగ్ 65 రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.